తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం ఆలస్యం. మంత్రులంతా పనిలో నిమగ్నం అయిపోయారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే. ప్రస్తుతం అటవీ పర్యావరణ అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మంత్రి కొండా సురేఖ వరంగల్కి వచ్చారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం, కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, ఎలా ఉంది మీ మార్కు వరంగల్ జిల్లా మీద కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అంటే చెట్లకు సంబంధించిన గ్రీనరీని డెవలప్ చేయడము, ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం గతంలో కొంత ఆక్రమితమైనటువంటి ల్యాండ్ను మళ్ళీ మనం తీసుకోవడం, ఎక్కడైతే ఆ ఫారెస్ట్ అంతరించిపోతూ ఉందో దాన్ని డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా మేము డిపార్ట్మెంటల్ రివ్యూలో మేము అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణకు వచ్చినప్పుడు ఫస్ట్ మన వరంగల్ నుంచే స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. పర్యావరణ మీటింగ్ పెట్టేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా వరంగల్ని ముందు తీసుకున్నాక తర్వాత మిగతా సిటీల్లో కూడా దాన్ని తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని గుళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మేము నోట్స్ తీసుకొని రమ్మని చెప్పాము. ముఖ్యంగా ఇప్పుడు మన ముందున్న సవాలు సమ్మక్క సారలమ్మ, కొమరవెల్లి జాతర, అయినవల్లి జాతర, ఈ 3 కూడా రివ్యూ మీటింగ్స్లో రేపు క్రిస్మస్ అయిన తర్వాత మేము పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ సమ్మక్క సారలమ్మది ఇక్కడ పెట్టినాక మళ్ళీ సీఎం గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. ఆయన ఇప్పటికే 70,000 కోట్లు విడుదల చేశారు. ఇంకా ఫర్దర్గా ఏమన్నా కావాలన్నా కూడా విడుదల చేస్తామన్నారు. ఈరోజు ఒక మహిళలుగా 2 మంత్రులం ఇక్కడ ఉన్నాము. ఒక గిరిజన బిడ్డగా సీతక్క కానీ నేను కానీ ఈరోజు సమ్మక్క సారలమ్మ మా బాధ్యత, ప్రజలకు మంచి దర్శనాలు అందించాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి, వచ్చిన వాళ్ళందరూ కూడా క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళే పద్ధతిలో అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి ముందుకెళ్తాం. అసెంబ్లీలో మీరు సుమారు 7 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని మీరు చూపెట్టారు. కానీ 7 లక్షల కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయంటూ వారు ఒక శ్వేతపత్రం విడుదల చెబుతున్నారు రేపు కేటీఆర్ తెలంగాణ భవన్లో. దీని గురించి ఏం చెప్తారు? మరి ఆస్తులు పెట్టిన వాటి గురించి చెప్తాను, కూలగొట్టిన వాటి గురించి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు సెంట్రల్ జైలు కూలగొట్టారంటే అది ఎన్ని లక్షల కోట్లు పెడితే మళ్ళీ మనం కొడతాం. సెక్రటేరియట్ కూలగొట్టామంటే అది ఎన్ని కోట్లు పెడితే మళ్ళీ కడతాం. మీరు కట్టడం వేరు, కూలగొట్టడం వేరు. ఎన్ని కట్టారో అన్ని కూలగొట్టారు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు కట్టిన వాటి మీద ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా చెప్పాలి. ఎంత అప్పు చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్కమ్ కూడా రావాలి. ఇప్పుడు ఇన్కమ్ లేకుండా మీరు పెట్టి మళ్ళీ గవర్నమెంటే వాటికి అప్పులు కట్టే పరిస్థితి తీసుకొచ్చి మేము ఆస్తులు పెట్టామని అంటే అప్పులు తీసుకొని ఆస్తులు పెడితే ఏమొస్తుంది? దానికి రాబడి ఉండాలి, ఆ రాబడితోటి మళ్ళీ అప్పులు కట్టాలి. ఈ అప్పుల భారం అనేది ఇప్పుడు మా ప్రభుత్వం మీద పడుతుంది. దాంతోపాటుగా మేము అన్ని గ్యారంటీలను అమలు చేయాలి, అన్ని మేనిఫెస్టోలను అమలు చేయాలి. ఈ బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అవన్నీ అధిగమించి ముందుకు పోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. పోయే ముందు వీళ్ళు చేసిన తప్పిదాలను ప్రజలకు దృష్టికి తీసుకురావాలని మాత్రం మేము చెప్పాం. దానికి అప్పుపుచ్చుకునే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పినాక కూడా ఇంకా పదే మేము చేసింది ఒప్పు అని చెప్పుకోవడం చాలా తప్పు. ప్రజలు నిర్ణయించారు మీరు తప్పు చేశారని, మీరు దాన్ని కప్పిపుచ్చుకుంటే కుదరదు. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ప్రజలకు తెలిసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొద్దు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా పార్లమెంట్లో కూడా అధిక మెజారిటీ సీట్లతో గెలిపిస్తారు. ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు తీసేశారు, ఇందిరా పార్క్ను మళ్ళీ ఓపెన్ చేశారు, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ముళ్ళ కంచె తీసేశారు. ఏంటి ఈ సంకేతాలు? దేనికి నిర్బంధంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే తెలంగాణ రాష్ట్రంగా మార్చాము. మేము తెలంగాణ తెచ్చుకున్నది ప్రజల స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నాము. ఇచ్చింది తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఇచ్చాము. ఈరోజు హక్కులను కాలరాచి వాళ్ళ స్వేచ్ఛను కాలరాసి ఒక నిర్బంధంలో పెట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు నిర్బంధించుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా ఎవరికి పనులు చేయకుండా 10 ఏళ్ళు కూడా గుడ్డిగా మీరు ప్రజలను ఎవ్వరి దగ్గరికి పోకుండా ఏ సమస్య ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితుల్లో ఒక గుడ్డి పరిపాలన కొనసాగించారు. అది తీసేసి ఈరోజు ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఎప్పుడంటే అప్పుడు మా సమస్య వినడానికి ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కల్పించే దిశగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్కుకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 వేస్తాం. ఇంకా అవసరమైతే ఇంకో 2 ఎక్కువ వేయాలి. ఎందుకంటే ఆయన రెస్ట్లెస్గా 6 గంటలు మాత్రం పడుకొని 18 గంటలు పని చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క శాఖ రివ్యూ 12 నుంచి 13 గంటల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. శాఖ లోటుపాట్లన్నీ లోతుల్లోకి వెళ్ళి అట్టడుగు వరకు వెళ్ళి కూడా ఆ శాఖల యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా శాఖ వరకు రాలేదు. రేపు కలెక్టర్స్ మీటింగ్ ఉంది. కలెక్టర్స్ మీటింగ్లో కూడా ఆయన దిశానిర్దేశం కూడా చేయబోతూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగేటప్పుడు ఏవైతే ఎండగట్టారో అవన్నీ కూడా
గత ప్రభుత్వం చేసిన వాటిని ఎండగట్టారో వాటన్నిటిని సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో ఇచ్చిన వాటిని అమలు చేసే దిశగా వారి పరిపాలన కొనసాగుతూ ఉంది. దానికి మంత్రులుగా మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాము, ఎమ్మెల్యేలు ముందుకెళ్తా ఉన్నారు, అధికారులు కూడా అదే పద్ధతిలో ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు. పార్లమెంట్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? తప్పకుండా వస్తుందండి. 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూస్తున్నాం 7వ తారీఖున ముఖ్యమంత్రి మంత్రులు బాధ్యతలు తీసుకోవడం ఆలస్యం, పనిలో నిమగ్నం అయిపోయారు. ఎవరి శాఖకు సంబంధించి వారు రివ్యూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖలకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. కెమెరామెన్ అంజిత్ సుధాకర్, మహాన్యూస్, వరంగల్.